హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి. ఇక్కడైతే హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళలేదు అనుకుంటూ ఉన్నామా. సరే, ఇంకా మా తమ్ముడి కూతురి ఫంక్షన్ అనమాట, గుండు కొట్టే ఫంక్షను. ఇంకా రమ్మన్నారు సండే రోజు. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆ సాకులు అన్న అయితే ఇంకొక 5 days అన్న ఊర్లో ఉండొద్దాం అమ్మోళ్ళ ఇంటికి అని చెప్పి, చిత్తూరు అనమాట మాది. ఇంకా అప్పుడైతే ఇంకా బయలుదేరామన్నమాట. ఏదో బస్సు ఎక్కామన్నమాట. నేను, మా పాప వాళ్ళిద్దరు, మా బాబు. ఖాళీగా ఉంది చూడండి బస్సు అయితే, చిత్తూరు బస్సు. ఏదో బస్సు ఎక్కినాము ఇప్పుడే. ఇంకా అయితే బయలుదేరుతున్నాము. ఇంకా ఎక్కడం ఆలస్యము, అందరూ ఆడవాళ్ళు అట్టే పడుకునేస్తారనమాట బస్సు ఎక్కారంటే. చూడండి బస్ స్టాండ్లో ఖాళీగానే ఉంది బస్సు అయితే. ఈ విధంగా అయితే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట చిత్తూరుకి. మామూలుగా సీట్లు కూడా దొరకవన్నమాట, ఫుల్గా ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఏమో మరి ఖాళీగానే ఉంది. ఫుల్ టికెట్ 2, హాఫ్ టికెట్ 2 తీసుకునేసానమాట. ఇంకైతే బయలుదేరి ఇంటికైతే చేరామండి. ఇక్కడైతే ఇంకా చూడండి మా తమ్ముడు భార్య అయితే ఇంకా పప్పు అంటే పచ్చపెసలు పప్పు వేసి వేయించిపోసి వడియాలు వేయించి రైసు, రసము, పెరుగు పెట్టి వంట చేసి పెట్టిందనమాట. ఆ బిట్టు మర్చిపోయానని చిన్నది బిట్టు అయితే పక్కన పెట్టాను చూడండి. చాలా బాగుంది. చాలా సంవత్సరాలకు తింటున్నానమాట ఆ పప్పు అయితే. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాను, తర్వాత నేను కూడా చేయలేదు. ఇడికి పెళ్ళైన తర్వాత సరిగా గుర్తు కూడా లేదు నాకు. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడో తిన్నానమాట. ఇప్పుడు మళ్ళీ తింటున్నానమాట ఆ పప్పు అయితే. పచ్చపెసలతో పప్పుచారు వేయించి పోస్తారు కదా, అదనమాట. ఇక్కడ ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. ఇదంతా కూడా ముందరైతే కడగాలు ఉంటుంది. చెట్లు ఫుల్గా వేసేసారనమాట. అంటే అదే మందార చెట్లు ఎన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాల చెట్లు ఉంటాయి. ఇంకా ఇది తులసి చెట్టు, 5-6 రకాల మందార చెట్లు ఉన్నాయిలేండి. అట్లా అంతా ముందర ఖాళీగా, ఇంకా కొంచెం పరిస్థితి తక్కువ వల్ల కడగాలే ఉంది సంవత్సరాల తరబడి. ఇల్లు అయితే లేయలేదనమాట. ఇల్లు అయితే కట్టలేదు, ఇంకా రేకులు ఇల్లు మాది, అమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూడండి మందార చెట్టు ఎదురింటి వాళ్ళ బిల్డింగ్ కన్నా పైకి వెళ్ళిపోయిందనమాట. చూస్తే నవ్వు వస్తుంది నాకు. ఇంకా అంత పైకి ఉన్న పూలు పైన కొమ్మలకైతే కాస్తున్నాయి. వాళ్ళు పక్కింటి వాళ్ళు కోసుకుంటూ ఉంటారు. ఎవరికి వస్తే ఏముంది, దేవుడికి పెట్టితే చాలు, పుణ్యమే కదా అనేసి. ఇంకైతే అన్ని రకాల గన్నేరు చెట్లు, ఇంకా కలమంద చెట్టు, ఇవన్నీ తెల్ల జిల్లేడు, పరింది చెట్లు, ఇట్లా మల్లె చెట్టు, సెంటు మల్లెలు, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇదే అనమాట మా అమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి. ఇంకైతే మా పిల్లలకు సంవత్సరాలు ఇంతకుముందు అయితే వచ్చేది కూడా కాదు, 2 ఏళ్ళకు 3 ఏళ్ళకి వచ్చేదనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. ఈడే సరిపోయేది మాకు పని. ఇంక వీళ్ళకైతే ఒక విచిత్రంగా వచ్చి చూస్తూ ఉంటారనమాట ఇల్లంతా కూడా, ఇదంతా కూడా. ఇంకైతే మా తమ్ముడు నెయ్యి కాంచుకోవాలని చెప్పి పాపకు ఆవు పాలు తీస్తారు. ఇంకా ఆవు పాలు కోసం నెయ్యి తీసి పెరుగులో నుంచి తీసి ఫ్రిడ్జ్లో పెడుతూ వచ్చారనమాట. అది మా తమ్ముడికి తెలియలేదు, ఎట్ట తీసుకొని ఎట్ట చేయాలనేదని. మా తమ్ముడి భార్యకి కూడా తెలీదు. సరే అని చెప్పి ఇంకా వాళ్ళు మామూలుగా మిక్సీకి అంతా కొట్టేసి వెన్న తీయకుండా మొత్తం అట్లే పెనంలో వేసి కాంచేసేవాళ్ళంట. ఇంకా అలా చేసేది చాలా గంటలు ఉడుకుతుందని చెప్పనేసి ఎట్ట చేస్తారు ఏమేనని నాకు ఇంకా నేనైతే చెప్పించాను, నేనే చేసి ఇచ్చాను. ఇంకైతే మా తమ్ముడు భార్య వాళ్ళు కాంచుకున్నారనమాట నెయ్యి అయితే. ఫస్ట్ నీళ్ళు అదంతా బాగా ముందు రోజే పెరుగేసి పెట్టేసేది అనమాట. బయట తీసి పెట్టుకొని బాగా అదే మీగడంతా తీసి పెడతారు కదండి పెరుగులో కానీ పాలలో కానీ, అన్నీ కూడా ఒక రవ్వ పెరుగేసి పెట్టేస్తే బాగుంటుంది కమ్మగా. అలాగా పెట్టేసి పక్కన ఒక నైట్లో పెట్టేసిన తర్వాత దాన్ని అయితే తెల్లవారితో బాగా కొంచెం నీళ్లు పోసి మిక్సీలోకి కొంచెం వేసి నీళ్లు పోసి కొట్టేస్తున్నామంటే మనకు బాగా వెన్న వస్తుందన్నమాట. తీసుకుని తర్వాత అయితే పక్కన పెట్టుకొని ఇంకైతే కాంచుకుంటే నెయ్యి వచ్చేస్తుందని చెప్పి చూపించాను అనమాట. మా తమ్ముడికి తెలియలేదు. ఇకైతే మా తమ్ముడి కూతురు అనమాట. అమ్మాయికి జడ అయితే అట్లా వేసి కొన్ని ఫోటోలు అయితే పడతాము. సండే మరుసటి రోజు అది సాటర్డే రోజు అనమాట. సండే రోజు గుండు కొడతాం కదా, కొన్ని ఫోటోలు అయితే వదినానంటే సరే అని తీస్తున్నాము. ఇంకైతే ఆ పాప జడ నేను చూపిస్తున్నాను కదా, ఆ జడ సవరం వచ్చి నాదేనండి. నా జుట్టు చాలా పొడుగ్గా ఉండేదన్నమాట. అప్పట్లో కట్ చేసుకొని సవరం అల్లించుకున్నాము. అది అట్లే పెట్టుకునింది అనమాట అమ్మ. కొన్ని ఫోటోలు అయితే అలా తీసాము, అది జ్ఞాపకంగా గుర్తుగా అట్లే పెట్టుకొని ఉంది. ఇంకైతే మా పిల్లలు చూసి ఆశ్చర్యపోయారు, ఏంది నీ జుట్టు సవరం చేశారా అట్లా అనేసి నవ్వుకున్నారు. అవును మా అని చెప్తే నవ్వుతున్నారనమాట. సరే ఇంకా సాయంత్రం బజార్కి అయితే వెళ్ళాము. మరుసటి రోజు కొంచెం ఫంక్షన్ కదా, అదే మునీశ్వరులకి ఏమేమి పెడతారో పూజా సామాన్లు అయితే తీసుకోవాలని చెప్పి బజార్కి అయితే వెళ్తున్నాం. అమ్మ, నేను, తమ్ముడు, మా 2 పిల్లలు.
ఇకైతే చూడండి బజార్ మొత్తం వాళ్ళకి తెలిసినట్టుగా ముందు వెళ్ళిపోతున్నారు మా పిల్లలు ఇద్దరు కూడా. ఇక్కడైతే ఇక్కడ ఒక బజార్ వచ్చిందనమాట పక్కనే. ఇక్కడ కలంకారీ వస్తువులన్నీ సంవత్సరానికి ఒకసారి అలా పెడతారనమాట. అన్నీ కూడా ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్ కానీ బట్టలు కానీ ప్రతిదీ కూడా, జ్యువెలరీ అన్నీ కూడా. లోపలికి పోదామంటే టైం లేదు, లేకపోతే అది కూడా ఒక వీడియో చూపించేసి ఉంటాను మీకు. సరే ఇక్కడైతే ఎంజీఆర్ మాల్ చూడండి, ఇక్కడ చిత్తూరులో బజార్ అనమాట. చూసే ఉంటారులేండి, తెలియని వాళ్ళకైతే చూపిస్తున్నా. ఇది బజార్ స్ట్రీటు, బట్టల షాపు లైన్ అనమాట. ఇక్కడ ముఖ్యమైన షాపులు అయితే నాకు తెలిసిన పెళ్ళైన కాకముందైతే అపూర్వ, ఆనంద, శ్రీవల్లి అనమాట ఫేమస్. చందనాసు ఇట్లా ఉంటుంది. ఎంజీఆర్ మాలు ఇవంతా కూడా తర్వాత పెట్టింది అనమాట, నాకు తెలీదు అంతగా. అలా అయిందనమాట. మేమైతే ఇంకా మా పాపకు తీసుకొని ఇంకా పూజా సామాన్ తీసుకొని అయితే ఇంటికి బయలుదేరామండి, డ్రెస్ కొనుక్కొని. మరొక వీడితో మళ్ళీ కలుస్తాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.